నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు రమేష్, కేబీజీ జడ్పీహెచ్ఎస్ స్కూల్ వ్యాయామోపాధ్యాయుడిని. 68వ సపక్ తక్రా అండర్-14 స్కూల్ గేమ్స్ నేషనల్స్ టోర్నమెంట్ కేబీసీ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో మన భారతదేశంలోని 12 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆ 12 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ విద్యాభారతి. ఈ 12 రాష్ట్రాలకు సంబంధించిన అండర్-14 బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా విజయవాడలో ఫస్ట్ టైం స్కూల్లో అకామిడేషన్ ఇవ్వకుండా మేము హోటల్స్లోనే అందరికీ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళందరికీ కూడా మంచి డెలిషియస్ ఫుడ్, నార్త్ ఇండియన్స్ ఫుడ్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ రెండు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళకి నాన్ వెజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పోటీలు రేపటి నుండి ఫ్లడ్ లైట్ మ్యాచెస్ జరుగుతాయి. మార్నింగ్ మామూలు షెడ్యూల్ జరుగుతుంది. ఈ పోటీలు మన ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కేబీసీ జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు మొత్తం కలెక్టర్ గారు, అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, మా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, మిగిలిన అందరి కోఆర్డినేషన్ దీంతో ఈ పోటీల్ని నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయనే భావిస్తున్నాను. ప్రాక్టీస్ కోర్టులు 3 కోర్టులు, ఆ పోటీలు నిర్వహించడానికి 2 కోర్టుల్లో ఫ్లడ్ లైట్ మ్యాచెస్ నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని మమ్మల్ని నమ్మి మా పాఠశాలకు అలర్ట్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ వారికి, హెచ్జిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి, అట్లాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా హెచ్జిఎఫ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు స్కూల్ ఎడ్యుకేషన్లో పార్ట్ సమగ్ర శిక్ష కూడా మాకు అన్ని రకాలుగానూ సహకరిస్తుంది.